మంది రాజకీయ నాయకులు విమర్శలు చేసేది చూస్తా ఉంటే మన రాష్ట్రంలో కూడా చూస్తున్నాం. అర్థం కూడా లేదు, తలా తోక కూడా ఉండదు. ఎందుకు విమర్శిస్తారో వాళ్ళకే తెలియదు. ఏది మాట్లాడినా ప్రజలు ఆమోదిస్తారనే అహంభావంతో ఉన్నారు. అలాంటి అహంభావంతో ఉండే వాళ్ళకి ప్రజలు బుద్ధి చెప్పినా ప్రజా చైతన్యం తేవలసిన బాధ్యత ఇటు రాజకీయ నాయకులపైన ఉంది, అటు మీడియా పైన కూడా మీ అందరిపైన ఉంది. నేను అందుకే ఈరోజు చాలా ఒక మాటలో చెప్పాలంటే మేము అలయన్స్ పెట్టుకోవడం కూడా నేను గర్వపడుతున్నా. రాష్ట్ర అవసరాలకే కాకుండా దేశ భవిష్యత్తు కూడా తీర్చిదిద్దే కార్యక్రమంలో మేము కూడా భాగస్వాములైన దానికి ఒక పక్క తృప్తి, ఒక పక్క ఆనందం ఉంది. ఐ రియలీ అప్రిషియేట్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ హిస్ ఎక్స్ట్రాడినరీ వర్క్. అతనికి ఇంకొక పని లేదు, 24 hours ఒకటే ఆలోచిస్తూ ఉంటాడు. ఏం చేయాలా, ఎట్లా చేయాలి, ఇదేముంటుంది. ఇట్ ఈస్ గివింగ్ ఒక మాటలో చెప్పాలంటే భారతదేశానికి రాబోయే 20 సంవత్సరాలు ఒక ఇన్స్పైరింగ్ టైం. టెక్నాలజీస్ అన్ని మెచ్యూరిటీకి వస్తున్నాయి. ఒక పక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తూ ఉంది, ఒక పక్క డ్రోన్స్ కానీ, సీసీటీవీ కెమెరాలు కానీ, సెల్ ఫోన్ కానీ, నాలెడ్జ్ మొత్తం క్లౌడ్ లో ఉండే పరిస్థితి వస్తూ ఉంది. అదే సందర్భంలో మోర్ ఆఫ్ ఏ మెచ్యూర్డ్ టెక్నాలజీ పెనిట్రేషన్ అడాప్షన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మనం చూస్తున్నాం ఏ దేశానికి లేనటువంటి అడ్వాంటేజ్ ఆధార్ అథెంటికేషన్స్ తో బోగస్ బెనిఫిషరీస్ టోటల్ గా ఎలిమినేట్ చేసే పరిస్థితికి వచ్చాం. ఒకసారి మొత్తంగాని ఆయుష్మాన్ భారత్ లో పేషెంట్లు ఎవరైనా డాక్టర్ దగ్గర వీళ్ళందరే గాని రికార్డ్ ఎస్టాబ్లిష్ చేస్తే హెల్త్ ప్రొఫైల్ ఆఫ్ ది నేషన్ వీ కెన్ అనలైజ్. అంతేకాదు ఎలాంటి డిసీజెస్ ఉన్నాయి, ఏ ప్రాంతంలో ఉన్నాయి, దానికి ప్రివెంటివ్ ఏంటి, క్యూరేటివ్ ఏంటి, మానిటరింగ్ సిస్టమ్స్ ఏంటి, ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితి వస్తుంది. ఈ ఒక్క విషయమే కాకుండా ఫస్ట్ క్లాస్ వచ్చిన పిల్లలకి స్కూల్లో నుంచి కాలేజీ నుంచి బయట వచ్చే రోజున ఎలాంటి స్కిల్స్ కావాలని ఇప్పటి నుంచే ప్లాన్ చేసే అవకాశం వస్తుంది. ఆ రోజు ఏ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎట్లా ప్లాన్ చేయాలో చేసే పరిస్థితి వస్తుంది. అందుకనే అర్హ ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అందరినీ దాంట్లో ఇంక్లూడ్ చేస్తున్నారు, పిల్లలందరినీ, స్టూడెంట్స్ అందరినీ నేషనల్ లెవెల్లో. ఇలాంటివన్నీ అనుసంధానం చేసుకోగలిగితే మనం అనుకున్నది సాధించే పరిస్థితి తొందరలోనే వస్తుంది. రిసోర్సెస్ ని కరెక్ట్ గా ప్లాన్ చేయడం, ఎగ్జిక్యూషన్ ప్రాపర్ గా చేయడం, ప్రజలను కూడా ఎప్పటికప్పుడు చైతన్యవంతులు చేయడం, ఏదైనా ఫిర్యాదులుంటే ఎప్పటికప్పుడు తెప్పించుకొని ముందుకు పోగలిగితే వండర్స్ జరిగే పరిస్థితి వస్తుంది. అలాంటి చాలా కార్యక్రమాలు డిజిటల్ కరెన్సీ మొదలుకొని చాలా ముందుకొచ్చారు. ఇంకా చిన్న చిన్న విషయాలుంటే ఇవన్నీ కానీ చేయగలిగితే, అందులో నా ఆలోచన ఏంటంటే ఎంచోపైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసే కార్యక్రమాలు పర్ఫెక్ట్ గా చేస్తున్నారు, ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. మనం వారు చేసే కార్యక్రమాలు ఉపయోగించుకొని ఇంకొంచెం అనుసంధానం బాగా చేసుకుంటే జరిగిన నష్టాన్ని త్వరితగతిన రికవర్ చేసుకుని భవిష్యత్తులో మళ్లీ ఒక తిరుగులేని శక్తిగా 2047కి నెంబర్ 1 కమ్యూనిటీగా తెలుగు కమ్యూనిటీ ఉంటుంది. దట్ ఈజ్ మై పర్సనల్ అజెండా. దానికోసం నేను పనిచేస్తున్నా. అందుకనే ఈరోజు మీ అందరికీ చెప్పడమే కాకుండా ప్రజా చైతన్యానికి ఇలాంటి కార్యక్రమాలు పనికి రావాలి. ప్రతి ఒక్కరు ఏదో గెలిచారు అనేది కాకుండా గెలిచారు అనేదానికి విశ్లేషణ కూడా చేయాలి. విశ్లేషణ చేసినప్పుడు మీకు అసెస్మెంట్ డిఫరెంట్ గా వస్తుంది. యూనిఫామ్ గా 2 రాష్ట్రాల్లో వీళ్ళ బలం పెరిగిందంటే దాన్ని బట్టి అర్థమవుతుంది వారు చేసే కార్యక్రమాలు ప్రజా ఆమోదం ఉంది, లీడర్ పైన నమ్మకం ఉంది. ఈరోజు చాలా విచిత్రమైన పరిస్థితులు మనం అందరం ఉన్నాం. ఒకప్పుడు ఓన్లీ ప్రింట్ మీడియా ఉండేది. అప్పుడు ఏదైనా చెప్తే వాళ్ళు రాసేసేవాళ్ళు.
తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, రియల్ టైంలో మెసేజ్లు పోయేటివి. అది అయిన తర్వాత సోషల్ మీడియా వచ్చింది. అంత మునుపు మీరు రాసేవాళ్ళు ఒకరు, మేనేజ్మెంట్ ఒకరు. ఇప్పుడు ఎవ్రీబడి ఈజ్ ఏ ఓనర్, ఎవ్రీబడి ఈజ్ ఎ రైటర్. ఏదంటే అది పెట్టేస్తున్నాడు. పొలిటికల్ పార్టీస్ కొన్ని వందల ఛానల్స్ పెట్టేస్తున్నాయి. కాస్ట్ ఏం లేదు దీనికి, తప్పుడు వార్తలు పెట్టేస్తున్నారు. అంటే ఒక వార్త ఇది వాస్తవం అవునా కాదా అని తెలుసుకునే లోపలనే ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ లాస్ట్ మైల్కి వెళ్ళిపోతా ఉంది. అడ్డదుడ్డంగా పెట్టేయడం. ఇప్పుడు మీరు చూశారు వరదలు, మీరు చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా చేశాం. 10 రోజుల బురదలో దిగాం. నేను ఒక్కడి దిగడం కాదు, చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి అందరినీ బురదలో దించాం. అంటే ఇన్ ది సెన్స్ ప్రజల కోసం బురదలో దిగి నడిచి నార్మల్సీ వచ్చే వరకు కృషి చేశారు. ఎక్కడున్నారండి ఆ పొజిషన్? కనపడ్డారా మీకు? చేసింది తప్పుడు పనులు. వీళ్ళు తప్పుడు పనులు చేసి బుడమేరుకు వరద తీసుకొచ్చి గండ్లు పెట్టి సర్వనాశనం చేసి కడాన కృష్ణా ప్రకాశం బ్యారేజ్ కూడా బోట్లు పంపించి ప్రకాశం బ్యారేజ్ను కూడా డ్యామేజ్ చేసే పరిస్థితి తీసుకొచ్చి సిగ్గు లేకుండా ఈరోజు మళ్ళా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అగ్గిపెట్లంట, లేకపోతే భోజనాలంట. డెఫినెట్గా ఒక 5% 10% వేస్ట్ అవుతాయండి ఇలాంటి క్రైస్తవ వచ్చినప్పుడు. మీనమేషాలు లెక్కేసుకుంటామా? పలానోడికి పోయిందా లేదా నేను కూర్చొని రికార్డ్ ఎస్టాబ్లిష్ చేస్తామా? రాత్రిలో ఉండేవాడికి అగ్గిపెట్టి ఇచ్చామా లేదనేది ఇంపార్టెంట్. చాలా మందికి వెళ్ళలేదు. ఎందుకు? లాస్ట్ మైల్కి పోలేకపోయాం. మీరందరూ చూశారు. అలాంటి సందర్భాలు ఉంటే చేతనైతే కొంత సహాయం చేసేది పోయి ఈరోజు విమర్శించే పరిస్థితి ఎక్కడైనా విచిత్రమైన పరిస్థితి అండి. ఇలాంటి వాళ్ళు కూడా రాజకీయ నాయకులుగా ఎట్లా గుర్తిస్తాం? ప్రజలు కూడా ఇలాంటి వ్యక్తుల్ని ఏ విధంగా కనీసం రికగ్నైజ్ చేస్తారని అడుగుతున్నా నేను. ఈరోజు ఈ యొక్క విషయంలో మీరు చూస్తే మేము చేసిన కార్యక్రమానికి సర్వత్రా ఆమోదం తెలియజేయడమే కాకుండా 450 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్కి వచ్చిందండి. నెవర్ ఇన్ ది హిస్టరీ, అన్హర్డ్. నా జీవితంలో ఎప్పుడో, నేను 4వ ముఖ్యమంత్రి, 45 ఏళ్లుగా వాచ్ చేశాను. ఇంత పెద్ద ఎత్తున సమాజంలో ఒక పాజిటివ్ థింకింగ్ వచ్చి నేను కూడా కాంట్రిబ్యూట్ చేయకపోతే నేను కూడా సమాజానికి మంచి చేయని వాడిని అవుతాను, ఇది సమయం నాకు అని వచ్చి కాంట్రిబ్యూట్ చేశాడు. దానికంటే ఏం కావాలండి?